బ్రేకింగ్ చేస్తున్నాం. తిరుపతి అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న సోనో విజన్ షాప్ లో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. 50 యాపిల్ ఐఫోన్లు, ఇతర కంపెనీలకు చెందిన మరో 200 సెల్ ఫోన్లతో పాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువులను అపహరించారు. శనివారం ఉదయం షాపు తెరిచి లోపలికి వెళ్లిన సిబ్బందికి వస్తువులు చోరీ అయినట్లు గుర్తించారు. దీంతో ఎస్వి యూనివర్సిటీ పోలీసులకు సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో సోనో విజన్ షాపుతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. చోరీకి గురైన వస్తువుల విలువ దాదాపు 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో షాపు సిబ్బంది స్పష్టం చేశారు. ఇక ఈ ఘటనపై తిరుపతి అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులతో మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. సర్కిల్లో ఉన్నటువంటి సోనో విజన్లో అయితే భారీగా చోరీ అయితే జరిగిన పరిస్థితి అయితే అయితే ఇప్పటికే పోలీస్ శాఖ కూడా సరే దాని మీద దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో అడ్మిన్ ఏఎస్పీగా అయినటువంటి శ్రీనివాసులుగా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎంతవరకు అయితే ఆ ఫోన్స్ అయితే దొంగతనం జరిగిన సమాచారం ఉంది, ఎంతవరకు పోయాయి సార్? అదేనండి, వాళ్ళు ఇప్పుడు ఫిర్యాదుదారుడు మేనేజర్ ఇంకా మనకు రాతపూర్వకంగా ఇవ్వలేదు. వాళ్ళు ప్రాపర్గా చెక్ చేసుకొని ఇస్తామన్నారు. ఒక 200 ఫోన్లు లాగా చెప్తున్నారు. వాళ్ళు వెరిఫై చేసుకొని రాతపూర్వకంగా ఇచ్చాక ఎన్ని ఫోన్లు పోయాయని మనం చెప్పొచ్చు అధికారికంగా. సార్ టోటల్ ఇప్పటి వరకు అంటే లోపల సీసీ ఫుటేజ్ పనిచేస్తున్నాయా, లేకపోతే ఇప్పుడు సెక్యూరిటీ కూడా లేదని చెప్తున్నారు, అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? సీసీ కెమెరాస్ పనిచేస్తున్నాయి, మాన్యువల్ సెక్యూరిటీ లేదు. అంటే ఎన్ని రోజులుగా ఈ యొక్క మాన్యువల్ సెక్యూరిటీ గుర్తించారు? 1 మంత్ బ్యాక్ అతను మానేశాడంట, మళ్ళీ పెట్టుకోలేదు. ఇప్పుడు చెప్పాము వాళ్ళకి పక్కా పెట్టుకోండి అని చెప్పాము. సార్ భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా లోకల్గా ఉన్నటువంటి ఎక్కువ షోరూమ్స్ కూడా ఉన్నాయి, వ్యాపార కేంద్రాలు ఉన్నాయి, వీళ్ళందరికీ అసలు ముఖ్యంగా ఏం చెప్తారు సార్ పోలీస్ శాఖ? అదేనండి మేము చెప్పేది, పోలీస్ వైపు నుంచి మా అప్పీల్ ఏమంటే ఇట్లా బిగ్ ఎస్టాబ్లిష్ ఉన్న చోట పెద్ద ఖర్చు ఏం కాదు, ప్రాపర్ సీసీ కెమెరాస్, నైట్ విజన్ విత్ హై రెజల్యూషన్ కెమెరాస్, ఒక మాన్యువల్, ఒక సెక్యూరిటీ గార్డ్ పెట్టుకుంటే నైట్ టైం, డే టైం అక్కర్లా పెట్టుకుంటే మాకు కూడా సపోర్ట్ ఉంటుంది. ఏదైనా జరిగినా కానీ రెస్పాండ్ కావడానికి ఈజీ ఉంటుంది. చాలా మంది చెప్తున్నాము, ఇంతకుముందు రిలయన్స్ కూడా చెప్పాము, వాళ్ళు పెట్టుకున్నారు. మిగతా దీని సోనో విజన్ మాదిరి ఇంకా చాలా ఎలక్ట్రానిక్స్ కాంప్లెక్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా పెట్టుకుంటే మంచిది. అంటే బయట వ్యక్తులు పని అంటారా లేదా ఇంటి దొంగలు ఎవరైనా పని అంటారు? ఇది చూస్తే పక్కా ప్రొఫెషనల్ అనిపిస్తుంది ఇప్పటి వరకు మాకు లభించే క్లూస్ బట్టి. అయితే మనం చూసుకున్నట్టయితే ఏదైతే యొక్క సోనో విజన్కి దాదాపు 4 రోజుల వ్యవధి నుంచి కూడా సరే సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి సెక్యూరిటీ కూడా లేదైతే తెలుసుకున్న పరిస్థితి. ఒకసారి మన సైడ్లో కానీ చూసుకున్నట్టయితే యొక్క దొంగలు అంటే రాత్రి సరిగ్గా 1 గంట తర్వాత కూడా సరే వచ్చినట్టు దొంగతనం చేసినట్టయితే తెలుసుకున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క లోపలికి సంబంధించి ఈ వెనక పక్క నుంచి వచ్చి అక్కడ ఒక హోల్ వేశారు. ఆ హోల్ తర్వాత ఆ యొక్క ప్రాంతంలోనే లోపలికి కూడా వెళ్ళినట్టయితే కూడా తెలిసింది. దాదాపు ఇక్కడ 50 వరకు కూడా సరే ఫోన్లు చోరీ చేసి మిగతా వివిధ రకాలకు సంబంధించి మొత్తం ఒక 200 ఫోన్లు దాకా పోయి ఉంటాయనేసి కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మొత్తం మీద తిరుపతి నగరంలో యొక్క భారీ స్థాయి దొంగతనం జరగడం ఒక సంచలనంగా మారిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే క్లూస్ టీమ్ ఆధారంగా కూడా సరే లోపలికి వెళ్ళినటువంటి పోలీస్ శాఖ యొక్క ఆధారాలు, ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరించే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మొత్తం మీద 4 రోజుల వ్యవధిగా కూడా సరే దీనికి సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం కూడా సరే అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఒక ప్రొఫెషనల్ స్థాయిలో దొంగతనం ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే చూసిండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా సరే పోలీస్ శాఖ చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఒక లోపలికి వెళ్ళినటువంటి దొంగ సరిగ్గా మాస్కులు వేసుకున్న తర్వాత లోపల ఉన్నటువంటి ఫోన్లన్నీ కూడా సరే ఆ బాక్సులు అక్కడే వదిలేసి లోపల ఉన్నటువంటి ఫోన్లు, ఛార్జర్లు అన్ని కూడా తీసుకువెళ్ళినట్టయితే తెలిసింది. అయితే ఎంత మేరకు ఆ స్థాయిలో యొక్క ఎన్ని రూపాయలకు విలువైన ఫోన్లు చోరీకి గురై అనేది కూడా సరే దర్యాప్తు చేసిన అనంతరం కూడా సరే తెలుస్తాయని చెప్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా సరే రాతపూర్వకంగా ఈ యొక్క కంపెనీకి సంబంధించి సోనో విజన్కి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు కూడా సరే పోలీస్ శాఖకి క్షుణ్ణంగా ఇంత మేర ఫోన్లు ఉన్నాయి, దీని డీటెయిల్స్ అయితే కూడా ఇప్పటి వరకు అయితే ఇవ్వని పరిస్థితి. సాయంత్రం లోపల కూడా దర్యాప్తు చేసినంత తర్వాత కూడా సరే పూర్తి స్థాయిలో యొక్క విచారణ చేపట్టిన తర్వాత కూడా వెల్లడిస్తామంటూ కూడా సరే శ్రీనివాసులు గారు చెప్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మొత్తం మీద తిరుపతి నగరంలో నిన్న రాత్రి ఈ యొక్క దొంగతనం ఒక వ్యక్తే వచ్చి లోపలికి వెళ్ళి సోనో విజన్కి కన్నం వేసి మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి ఫోన్లు ఏదైతే దాదాపు 200 ఫోన్లు దాకా పోయి ఉంటాయనేసి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో దాదాపు అది కూడా కోర్టు నుంచి 1.5 కోటి మధ్య ఉంటే అయితే పోలీస్ శాఖ అయితే ఒకటే చెప్తుంది, ఖచ్చితంగా
ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది ప్రతి ఒక్క మాల్కి కానీ ఏదైతే వ్యాపార కేంద్రాలకు ఉండాలి. అదేవిధంగా CCTV కెమెరాలు ఎప్పుడు మ్యాండేటరీగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పదే పదే చెప్తున్నప్పుడు కూడా సరే చాలా చోట్ల కూడా ఇప్పటికీ సెక్యూరిటీగా లేకపోవడం, అదేవిధంగా CC కెమెరాలు లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు కూడా సరే దర్యాప్తు చేయాలంటే కొంచెం ఇబ్బంది వాతావరణం. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఏదైతే మాల్స్కి కానీ వ్యాపార కేంద్రానికి సెక్యూరిటీ అయితే ఖచ్చితంగా ఉండాలంటూ కూడా సరే పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి.